10,000 నుంచి 50,000 రూపీస్ బడ్జెట్లో ఏ ఫోన్స్ బెస్ట్ ఫోన్స్ అని ఈ వీడియోని అయితే నేనైతే మీకైతే చెప్తా. 10,000 రూపీస్లోనైతే ఏ ఫోన్స్ అయితే లేవు. అండర్ 15,000 రూపీస్లో చూసుకున్నట్టయితే మీకైతే పోకో M7 5G ఫోన్ అయితే ఉంటుంది. మీకైతే ఇది 12,500 రూపీస్ అయితే ఉన్నది. కొంచెం బెటర్ స్పెక్స్ తోటి అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే. మీకైతే HD ప్లస్ డిస్ప్లే ఇచ్చిల్లు, అన్ని స్పెక్స్ అయితే స్క్రీన్ పైన ఇచ్చిన. దీనిలో స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు, అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ అయితే మీకు అప్పుడు 5,000 అయితే ఏమో ఉండే, ఇప్పుడైతే 13,000 అయితే అయింది ఫోన్ అయితే. నెక్స్ట్ అయితే మీకు సామ్సంగ్ F06, M06 ఈ రెండు ఫోన్స్ అయితే సేమ్ ఫోన్సే. ఇవి కూడా కొంచెం బెటర్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. వీటి స్పెక్స్ కూడా అన్ని స్క్రీన్ పైన ఇచ్చిన. ఇదైతే మీకు 12,000 కదా వస్తుంది ఫోన్ అయితే. నెక్స్ట్ ఐక్యూ నుంచి ఐక్యూ Z10X, ఇదైతే కొంచెం బెటర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మీకైతే ఇదే ఉన్న వాటిలో కొంచెం బెటర్ స్పెక్స్ తోటి అయితే వస్తుంది. దీనిలో ఫుల్ HD డిస్ప్లే ఇచ్చిల్లు, మంచి స్పెక్స్ తోటి అయితే వస్తుంది. మొత్తం స్పెక్స్ అయితే మీకు స్క్రీన్ పైన ఇచ్చిన. ఈ ఫోన్ అయితే మీకు 6GB 128GB మోడల్ వచ్చేసి 14,000 అట్లా ఉన్నది. అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉన్నది ప్రజెంట్ అయితే. ఇక 20,000 రూపీస్ బడ్జెట్లో చూసుకున్నట్టయితే CMF Phone 2 Pro అయితే ఉన్నది. ఇది కూడా బెటర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మంచి స్పెక్స్ అయితే ఇచ్చిల్లు. 8GB 128GB మోడల్ అయితే 19,000 అట్లా ఉన్నది. ఇది కూడా మీకైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉన్నది ప్రజెంట్ అయితే. అత్తే ఒకసారి చెక్ అయితే అండి ఈ ఫోన్స్ అయితే. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ F36 అయితే ఉన్నది మీకైతే. ఇది కూడా మంచి స్పెక్స్ తోటి అయితే వస్తుంది. సామ్సంగ్ నుంచి వెళ్ళి మంచి ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ కూడా మీరు అయితే ఒకసారి చెక్ అయితే అండి. 6GB 128GB మోడల్ వచ్చేసి 19,500 రూపీస్ అయితే ఉన్నది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి పోకో X7. ఈ ఫోన్ కూడా మీకైతే మంచి స్పెక్స్ తోటి వస్తుంది. దీంట్లో 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. ఇది ఒకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 8GB 128GB మోడల్ అయితే 18,000 ఉన్నది. ఈ ఫోన్ అయితే కొంచెం బెటర్ ఫోన్ గా అండర్ 20,000 రూపీస్ బడ్జెట్ లో. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మోటో G37 పవర్. ఈ ఫోన్ కూడా మంచి స్పెక్స్ తోటి వస్తుంది. ఒకసారి ఈ ఫోన్ చెక్ అయితే అండి. అండర్ 25K బడ్జెట్లో చూసుకున్నట్టయితే మీకైతే 25K బడ్జెట్లో ఐక్యూ Z10R ఉంటుంది, వివో T4R అయితే ఉంటుంది. రెండు ఫోన్స్ అయితే మీకు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే. కాకపోతే మంచి ఫోన్స్. దీంట్లో కార్డ్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు, మంచి స్పెక్స్ తోటి అయితే వస్తాయి. ఒకసారి ఆ ఫోన్స్ అయితే చెక్ అయితే అండి. నెక్స్ట్ అయితే OnePlus Nord CE5. ఈ ఫోన్ కూడా మంచి స్పెక్స్ తోటి అయితే వస్తుంది. కాకపోతే ప్రజెంట్ అయితే స్టాక్ లో లేదు. స్టాక్ లోకి వచ్చినాక ఒకసారి చెక్ అయితే అండి ఈ ఫోన్ అయితే. నెక్స్ట్ పోకో X7 Pro. ఇది కూడా మంచి స్పెక్స్ తోటి అయితే వస్తుంది. ఇదైతే 8GB 256GB మోడల్ వచ్చేసి 24,000 అయితే ఉన్నది. ఒకసారి ఆ ఫోన్ కూడా చెక్ అయితే అండి. నెక్స్ట్ అయితే మోటో Edge 60 Fusion. ఈ ఫోన్ కూడా మంచి స్పెక్స్ తోటి అయితే వస్తుంది. అన్ని స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. ఇదైతే 23,000 అయితే ఉన్నది. నెక్స్ట్ అయితే Oppo K13. ఇది కూడా మంచి స్పెక్స్ తోటి అయితే వస్తుంది. దీంట్లో AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు, ఇది ఒకటి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ అయితే మీకు 25,000 అయితే ఉన్నది. నెక్స్ట్ 30K బడ్జెట్లో చూసుకున్నాం. ఇక 30K బడ్జెట్లో అయితే మీకు వివో T4 Pro అయితే ఉంటుంది. ఈ ఫోన్ కూడా మంచి స్పెక్స్ తోటి అయితే వస్తుంది. ఈ కెమెరా పరంగా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. మంచి సెన్సార్ అయితే ఇచ్చిల్లు. ఇదైతే 28,000 అయితే ఉన్నది మీకైతే ఫోన్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మోటోరోలా H60 Pro. ఈ ఫోన్ కూడా బెటర్ ఫోన్ అని నేనైతే మీకు అయితే చెప్తా. అందరు 30K బడ్జెట్లో. దీంట్లో కూడా 6.7 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. మిగిలిన స్పెక్స్ అనేది స్క్రీన్ పైన ఇచ్చిన. ఇది కూడా మీకు అరౌండ్ 30,000 అయితే ఉన్నది ఫోన్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Oppo K13 Turbo. ఈ ఫోన్ కూడా బెటర్ ఫోన్ అని చెప్తా. గేమింగ్ అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఈ ఫోన్ అయితే. మిగిలిన స్పెక్స్ అని మొత్తం స్క్రీన్ పైన వేసిన. 8GB 128GB మోడల్ వచ్చేసి 28,000 అయితే ఉన్నది. ఇంకా అండర్ 35K బడ్జెట్లో చూసుకున్నట్టయితే మీకైతే OnePlus Nord 5 అయితే ఉంటుంది మీకైతే. దీనిలో కూడా మంచి స్పెక్స్ తోటి వస్తుంది. ఇదైతే లాంచ్ అయినప్పుడు మీకు 30,000 ఉండే. ఇప్పుడైతే ఫోన్ ప్రైస్ అయితే పెంచేసిల్లు 34,000 అట్లా ఉన్నది. ఒకసారి ఈ ఫోన్ కూడా చెక్ అయితే అండి. నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ GT70 5G. ఈ ఫోన్లో కూడా మీకు 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు, మంచి స్పెక్స్ తోటి అయితే వస్తుంది. ఈ ఫోన్ కూడా ఒకసారి ఈ ఫోన్ కూడా చెక్ అయితే అండి. 33,000 అయితే ఉన్నది. నెక్స్ట్ అయితే OnePlus Nord CE6. ఈ ఫోన్ కూడా మీకు మంచి స్పెక్స్ తోటి అయితే వస్తుంది. దీనిలో స్నాప్డ్రాగన్ 7H Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చిల్లు. మిగిలిన స్పెక్స్ అని మొత్తం స్క్రీన్ పైన వేసిన. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి పోకో X8 Pro. ఈ ఫోన్ కూడా మీకు మంచి స్పెక్స్ తోటి అయితే వస్తుంది. 1.5K డిస్ప్లే ఇచ్చిల్లు, 35,000 అయితే ఉన్నది ఫోన్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి పోకో F7. ఈ ఫోన్ కూడా మీకు 1.5K అల్ట్రా డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. ఇది కూడా మీకు అయితే 35,000 అయితే ఉన్నది. ఒకసారి ఈ ఫోన్ కూడా చెక్ అయితే అండి. నెక్స్ట్ ఐక్యూ నుంచి ఐక్యూ Neo 10R కూడా ఉన్నది మీకైతే. ఇది కూడా గేమింగ్ అయితే బెటర్ ఫోన్ అని నేనైతే మీకు అయితే చెప్తా. ఇది కూడా 32,000 అయితే ఉన్నది ఫోన్ అయితే. నెక్స్ట్ అయితే 40K బడ్జెట్లో చూసుకున్నట్టయితే మీకైతే వివో T4 Ultra అయితే ఉన్నది. ఈ ఫోన్ కూడా కెమెరా పరంగా బెస్ట్ ఫోన్ అని నేనైతే మీకైతే చెప్తా. కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది ఈ ఫోన్లో మీకైతే. ఇంకా 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఈ ఫోన్ అయితే 36,000 అయితే ఉన్నది. నెక్స్ట్ అయితే రియల్మీ GT7. ఈ ఫోన్ కూడా దీంట్లో 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు, డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇంకా 4+6 years అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది కూడా 37,000 అయితే ఉన్నది మీకైతే ఫోన్ అయితే. నెక్స్ట్ మోటో H70 Pro. ఈ ఫోన్లో కూడా మీకు మంచి డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. ఈ ఫోన్ కూడా మీకు 40,000 అయితే ఉన్నది. ఒకసారి ఈ ఫోన్ చెక్ అయితే చేయండి. నెక్స్ట్ ఐక్యూ Neo 10.
ఇదైతే గేమింగ్ కి బెస్ట్ ఫోన్ అని నేనైతే మీకు అయితే చెప్తా. దీంట్లో కూడా మంచి డిస్ప్లే అయితే చేసిళ్ళు. ఇది 38,000 అయితే ఉన్నది. ఇంకా అండర్ 50K చూసుకున్నట్టయితే మీకైతే OnePlus 13R ఫోన్ అయితే ఉంటుంది. ఇది బెటర్ ఫోన్ అని చెప్తా, కొంచెం ఓల్డ్ ఫోన్ అయినా. ఈ ఫోన్ కూడా మంచి స్పెక్స్ తోటి వస్తుంది. ఒకసారి ఈ ఫోన్ కూడా మీరు అయితే చెక్ అయితే చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 43,000 అట్లా పెట్టిల్లు మీకైతే. నెక్స్ట్ Vivo X200 FE, ఇదైతే బెస్ట్ కెమెరా ఫోన్ అని నేనైతే మీకైతే చెప్తా. ప్రజెంట్ అయితే అవైలబుల్ అయితే లేదు. ఇంకా Samsung Galaxy S24 కూడా ఉన్నది మీకైతే. ఇది కూడా మంచి స్పెక్స్ తోటి అయితే వస్తుంది. మంచి డిస్ప్లే అయితే చేసిళ్ళు. మిగిలిన స్పెక్స్ అని మొత్తం స్క్రీన్ పైన వేసిన. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి మీకైతే ప్రజెంట్ అయితే 50,000 అయితే ఉన్నది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus 13s. ఈ ఫోన్ కూడా మీకు మంచి స్పెక్స్ తోటి అయితే వస్తుంది. ఇదైతే 52,000 అయితే పెట్టిళ్ళు. స్పెక్స్ అనేది స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఇంకా Motorola S70 Pro Plus ఫోన్ కూడా వచ్చింది. ఈ ఫోన్ కూడా మీకు అయితే మంచి స్పెక్స్ తోటి అయితే వస్తుంది. మెయిన్ కెమెరా సెంట్రిక్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మీకు 48,000 అట్లా పెట్టిళ్ళు ఫోన్ ప్రైస్ వచ్చేసి. ఇంకా నథింగ్ ఫోన్ 3A ఫోన్ కూడా ఉన్నది. ఇది కూడా కెమెరా సెంట్రిక్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా 50,000 పెట్టిళ్ళు. ఇంకా ఓపో నుంచి వెళ్ళి Oppo Reno 14 ఫోన్ కూడా ఉన్నది. ఈ ఫోన్ కూడా మంచి స్పెక్స్ తోటి వస్తుంది. అన్ని స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. ఇది 8GB 256GB మోడల్ వచ్చేసి 45,000 అయితే పెట్టిళ్ళు. సరే ఇవన్నీ ఫోన్స్ అయితే చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరైతే తీసుకోండి. ఇవన్నీ ఫోన్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే ట్యాగ్ చేసి అయితే పెడతా. అక్కడ నుంచి మీరైతే పర్చేస్ అయితే చేయండి. కొంచెం ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బై బై.